పాలస్తీనా హమాస్ మీద తిరగబడింది. అదేంటి పాలస్తీనా హమాస్ ఒకటే కదా? ఎస్. కాకపోతే పాలస్తీనా ప్రజలు వేరు, హమాస్ తీవ్రవాదులు వేరు. ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు అవినాభావ సంబంధం ఎందుకుందంటే హమాస్ తీవ్రవాదులు ఆ పాలస్తీనా ప్రజలకి బెచ్చగాళ్ళుగా మార్చినటువంటి వాళ్ళు. పాలస్తీనా ప్రజల్లో ఉన్నటువంటి శ్రమశక్తిని దోచుకునే దరిద్రులు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మతపరమైనటువంటి జనన నియంత్రణ లేని వ్యవస్థను అడ్డం పెట్టుకుని పుట్టుకొచ్చిన పిల్లలకి ఆహారాన్ని అందించాలి అన్నటువంటి పేరుతో ఈ హమాస్ తీవ్రవాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి లెక్కలు చెప్పి ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి డబ్బులు తెచ్చి తిండి తెచ్చి అదంతా వీళ్ళు తింటూ అందులో కాస్త బెచ్చం వేసి వాళ్ళు అలా బ్రతకాలంటే వీళ్ళని నమ్ముకోవాలన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసి అదే సందర్భంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండాలా, హమాస్ అంటే అనుకూలంగా ఉండాలి అన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి నేర్పుకుంటూ వచ్చారు. అయితే హమాస్ కారణంగా పాలస్తీనా నాశనం అవుతుంది. హమాస్ కారణంగా పాలస్తీనా ప్రజలు సుఖం లేకుండా పోయారు, సర్వనాశనం అవుతున్నారు. హమాస్ అనేటటువంటి చివరికి పాలస్తీనా సైన్యంగా మారిపోయింది, అసలు సైన్యం చచ్చిపోయింది. హమాస్ కారణంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. హమాస్ తీవ్రవాదులు పోలీసు ఉద్యోగాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా వాడు ఇచ్చే డబ్బులతో, పాకిస్తాన్ ఇదే వాడి పేరేంటి ఐక్యరాజ్య సమితితో ఇచ్చే డబ్బులతో ఇప్పుడు రూటు మారింది. కంటిన్యూస్గా కొడుతున్నటువంటి అటాక్ అమెరికా కొడుతున్నటువంటి దెబ్బ యెమెన్ మీదనైతే ఇజ్రాయెల్ కొడుతున్నటువంటి దెబ్బ గాజా మీద అయితే గాజా మీద కొట్టే దెబ్బతో పాలస్తీనా పౌరులకి దిక్కులేని పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో పాలస్తీనా ప్రభుత్వం ఇప్పుడు హమాస్ తీవ్రవాదుల్ని ఆయుధాలు వదిలి లొంగిపోండి అని పిలుపునిచ్చింది. అదే సందర్భంలో హమాస్ తీవ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాంట్లో మరొక కీలకమైనటువంటి అడుగు ఏదైతే ఇజ్రాయెల్ వాళ్ళని బంధించి తీసుకెళ్ళిందో వాళ్ళందరినీ తక్షణం విడిచిపెట్టమని పాలస్తీనా డిమాండ్ చేయడం అన్నటువంటిది. ఇది హమాస్ చర్యలోని ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేయాలని పాలస్తీనా డిమాండ్ చేయడం అన్నటువంటిది సంచలనాత్మక అంశం.